నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం బాబుకా హుకుం ఇంకా బాగా ఇరికించండి కాంగ్రెస్ లోకి ఫిరాయింపుల్లో కాంబో ప్యాకేజీ ఉచిత ఇసుక ముసుగులో దొంగచాటు వడ్డింపులు షర్మిల సింగిల్ పాయింట్ ఎజెండా అదేనా వైసీపీకి ఎమ్మెల్సీ ఆశ ఉందా జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో భూ లావాదేవీలు రెవెన్యూ వ్యవహారాల మీద సరికొత్త శ్వేతపత్రం విడుదల చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అమరావతి రాజధాని మీద చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ పేరిట ఆయన చేసింది ఏమిటో అందరికీ తెలుసు. కేవలం జగన్మోహన్ రెడ్డిని నిందితుడిలాగా ప్రొజెక్ట్ చేయడం తప్ప ఆ శ్వేతపత్రంలోన సీక్రెట్ ఇంకొకటి లేదు. అయితే అమరావతి శ్వేతపత్రం యావత్తు జగన్మోహన్ రెడ్డిని విలన్గా చిత్రీకరించడానికి ఉపయోగపడుతుందేమో తప్ప ఆయనకి ఇంకొక రకంగా నష్టం చేయదు. కానీ అంతకంటే తీవ్రంగా ఏమైనా చేయాలని కోరుకున్న చంద్రబాబు ఇప్పుడు రెవెన్యూ వ్యవహారాల మీద శ్వేతపత్రం సిద్ధం చేస్తున్నారు. తమాషా ఏంటంటే ఇప్పటికే వైసీపీ నాయకులు వీలైనంత మందిని నేరస్తులుగా చిత్రీకరించడానికి కబ్జాకోరులుగా చూపించడానికి ఈ శ్వేతపత్రంలో ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఇవన్నీ వైసీపీ నాయకుల ప్రోద్బలంతో జరిగినవే తప్ప తమ పాత్ర ఏమీ లేదని అధికారులు పేర్కొన్నట్టుగా అలాంటి వివరాలతో శ్వేతపత్రం సిద్ధమవుతున్నట్లుగా పచ్చ మీడియాలోనే వార్తలు వస్తున్నాయి. జరిగిన తప్పులన్నీ ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నాయకులే చేసినట్లుగా అధికారులు నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. అయితే ఈ వివరాలు చాలవని ఇంకా పటిష్టంగా లోతుగా వివరాలు సేకరించాలని చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేసి అధికారులను పురమాయించినట్లుగా తెలుస్తోంది. మరింత లోతుగా అంటే అర్థం ఏమిటో స్పష్టంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఆయన కేబినెట్లోని మంత్రులను మరింత గట్టిగా కేసుల్లో ఇరికించేందుకు వీలుగా శ్వేతపత్రంలో వివరాలు నమోదు కావాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. శ్వేతపత్రాలు అనేవి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలే కానీ తమ ప్రత్యర్థుల మీద కక్ష సాధించడానికి ఫ్యాబ్రికేట్ చేసే విధంగా ఉండకూడదని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే అధినేత మనసెరిగి నివేదికలను తయారు చేసిన అధికారులు మరింతగా వైసీపీ వారిని బద్నాం చేసేలా అవే నివేదికలను మళ్లీ తయారు చేయడంలో నిమగ్నమయ్యారని సమాచారం. కాంబో ప్యాకేజీ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా వాడుకలో ఉండే పదంగా మారుతోంది. రెస్టారెంట్కు వెళితే మనం ఒకటి తినాలని అనుకుంటే దాంతోపాటు మరికొన్ని తినేలా కాంబో ప్యాకేజీలు ఊరిస్తాయి. అదే తరహాలో మెడికల్ టెస్టులు, ఆసుపత్రి సర్జరీలు కూడా కాంబో ప్యాకేజీలుగా వస్తున్నాయి. సూపర్ మార్కెట్లలో వీటి జోరు బాగా ఉంటుంది. అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా కాంబో ప్యాకేజీ వస్తోంది. భారత్ నుంచి కాంగ్రెస్లోకి నెమ్మదిగా పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిరాయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఒకే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఇద్దరు కాంబో ప్యాకేజీలాగా కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. అలంపూరు నియోజకవర్గానికి చెందిన భారత ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి పనులను చేపట్టడం గురించి ఆయన ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అలంపూరు జోగులాంబ ఆలయ అభివృద్ధిని, 4 లైన్ హైవే పనులను ఆయన కోరారు. అయితే సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి తమ నియోజకవర్గ పనుల కోసం వినతి పత్రాలు ఇవ్వడం అంటే ఏమిటో దాని అర్థం ప్రజలకు తెలుసు. అదేవిధంగా భారత ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే ఒకే రోజులో ఏకంగా 6 భారత ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిన సంగతి అందరికీ తెలుసు. ఆ రకంగా అధికార పార్టీ మండలిలో బలం పెంచుకుంది. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ చేరబోతున్నారు. ఎమ్మెల్సీ చల్లతో పాటు అలంపూరు భారత ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్లోకి ఫిరాయించబోతున్నట్టుగా వార్తలు వినవస్తున్నాయి. అది జరిగితే కాంగ్రెస్కు కాంబో ప్యాకేజీ అవుతుంది. అలాగే భారత్కు పెద్ద దెబ్బగానే పరిగణించాలి. ఒకవైపు గులాబీ అధినేత కేసీఆర్ 2028లో అతి భయంకరమైన మెజారిటీతో మనమే అధికారంలోకి వస్తాం అని పదే చెబుతున్నప్పటికీ ఆ మాటలు నమ్మలేక నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లోకి జారుకుంటూ ఉండడం గమనార్హం. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చేస్తాం అని చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సమయంలో చాలా ఘనంగా ప్రకటించారు. ఉచిత ఇసుక విక్రయాలు అనే ప్రహసనప్రాయమైన నాటకాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. మంగళవారం నుంచి రెగ్యులర్ ఉచిత విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం నిల్వ పాయింట్లో ఉన్న ఇసుక మొత్తం విక్రయాలు పూర్తయ్యేలోగా కొత్త ఇసుక విధానాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం రూపొందిస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019-21 సంవత్సరాలలో తెచ్చిన ఇసుక విధానాలను ఈ సర్కారు రద్దు చేసింది. కానీ ఉచిత ఇసుక అనే ముసుగులో ఏదో మాయా మర్మం దోబూచులాట ఉన్నదని ప్రజలు అనుమానిస్తున్నారు. ఉచితం అంటూనే ప్రకటన
ప్రకటిస్తున్న ధరలు అనూహ్యంగా ఉంటున్నాయని వారు నివ్వెరపోతున్నారు. ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనే ప్రయత్నం మంచిదే. ఇసుక తవ్వకానికి అయ్యే ఖర్చులు, సీవరేజీ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని విధానం. టన్ను ఇసుక తవ్వకానికి ఇదివరకు 30 వంతున కాంట్రాక్టర్లకు చెల్లించేవారు. అలాగే టన్ను ఇసుకకు సీవరేజీ ఛార్జీలు కింద 88 రూపాయలు, నిర్వహణ ఖర్చుల కింద మరో 20 రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మాత్రం ఛార్జీలు వసూలు చేయడానికి కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన ఒక ట్రాక్టర్లో 5 టన్నుల వరకు ఇసుక పడుతుందని అనుకుంటే 700 నుంచి 800 రూపాయల ధరకే ఇసుక ట్రాక్టర్ దొరకాలి. కానీ ఇప్పుడు కూడా ట్రాక్టర్ ఇసుక ధర వేలల్లో ఎందుకు పలుకుతుందో అర్థం కాని సంగతి. ఇసుక ధరలను ఎక్కడికక్కడ నిర్ణయించే అధికారాన్ని జిల్లా స్థాయి కమిటీలకు కట్టబెడుతున్నారు. ఈ కమిటీలు స్థానిక కారణాల ముసుగులో రకరకాల నిబంధనలను రూపొందించి మళ్ళీ ప్రజల నడ్డి విరిచే ధరలను నిర్ణయించే ప్రమాదం ఉందని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇసుక తవ్వకాల ధరలు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి కనుక ప్రజలపైన అధిక భారం మోపే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. కొత్తగా ప్రారంభించిన ఉచిత ఇసుక వ్యాపారంలో కొన్ని చోట్ల ఒక ట్రాక్టర్ 4000 వరకు ధర పలికే పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొత్త ఇసుక విధానంలో అన్ని విషయాలను సమగ్రంగా పేర్కొన్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నదా చేటు చేస్తున్నదా అర్థం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇసుక వ్యాపారం పేరుతో దోచేశారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించిన సంగతి అందరికీ తెలుసు. అలాంటప్పుడు జగన్ రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ ధరకు ఇసుక దొరికేదో ఇప్పుడు కూడా అదే ధరకు దొరికే విధంగా ఇసుక విధానాన్ని రూపొందిస్తే తప్ప చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నదని నమ్మలేము అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆవు వ్యాసం మాత్రమే వచ్చిన వాడు ఏమడిగినా ఏదోలా అక్కడికే వెళ్ళిపోతాడు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర లీడర్ వైఎస్ షర్మిల వ్యవహారం అలాగే ఉంది. అన్నతో అన్నీ బాగున్నన్నాళ్ళు అన్న అంత మంచోడు లేడు, అన్నతో తేడా వచ్చిన తర్వాత అన్ని విషయాల్లోనూ అన్న చెడ్డోడే. సరే, ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక కలత ఉంటుంది. అన్నతమ్ములు, అన్న చెల్లెళ్ళు గొడవలు మామూలే. అందుకే ఈ విషయంలో జగన్ను షర్మిలను ఎవరిది తప్పు పట్టలేము. ఎన్నికల ముందు షర్మిల తనకు అంటూ ఓ బాట ఎంచుకుని ఆ దిశగా వెళ్లారు. అన్నను ప్రతి చిన్న విషయంలో దుయ్యబట్టారు, తూర్పురబట్టారు. అంతా బాగుంది. ఎన్నికలు ముగిశాయి. షర్మిల ఇప్పుడు జస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అందువల్ల ఇప్పుడు షర్మిల చేయాల్సింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి స్థానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, రాష్ట్రం అంతా పార్టీని ఎలా బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో తనకు తన పార్టీకి ఓ ఇండివిజువాలిటీ వచ్చేలా ఎలా చేసుకోవాలి, అధికార ప్రతిపక్షాలన్నింటికి ఎలా సమాన దూరం మెయింటైన్ చేయాలి, ఇది కదా చేయాల్సింది. పాడిందే పాడరా అన్నట్టుగా తండ్రి సంతాప సభలో కూడా అన్న మీద మళ్ళీ అవే పాత విమర్శలు చేస్తే వినేవాళ్లకు కొత్తదనం లేకపోగా వెగటుగా ఉంటుంది. తనకు అప్పగించిన డ్యూటీ అదే. అలా చేస్తేనే తను సర్వైవ్ అవుతాను అనుకుంటే ఎవరు ఏమి చేయలేరు. ఇప్పుడు వెనుక ఉండి కేవలం యాంటీ జగన్ ఫ్రమ్ ఓన్ ఫ్యామిలీ అనే ప్రాజెక్టును నడిపిస్తున్న వారు రేపు భవిష్యత్తులో పక్కకు తప్పుకుంటే షర్మిల పరిస్థితి ఏంటి? అలా తప్పుకోరా అన్న గ్యారంటీ లేదు. అలా తప్పుకుంటే షర్మిల రెంటికి చెడ్డ రేవడవుతారు కదా. భాజపాతో ఉన్న చంద్రబాబును విమర్శించాలా, జగన్ను విమర్శించాలా? కాంగ్రెస్కు శత్రువు భాజపా అనే ఎన్డీఏ కూటమినా, జగన్నా? ఈ మాత్రం ఓనమాలు తెలియకుండా షర్మిల ఆంధ్ర రాజకీయాలు సాధించేది ఏమిటి? ఆమెనే ఆలోచించుకోవాలి. వైసీపీకి 5 ఏళ్ల పాటు ఏ పదవులు లేవన్నది తెలిసిందే. ఆ పార్టీకి ఏపీ అసెంబ్లీలో కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవాలంటే 23 మంది దాకా అవసరం పడతారు. అంటే ఉన్న సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ. అలాంటిది ఎమ్మెల్సీ పదవి వైసీపీకి ఎలా వస్తుంది అంటే దానికో లెక్క ఉందట. విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉంది. వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనకు వెళ్లడంతో ఆయన మీద శాసన మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. జనసేనలోకి వెళ్లిన వంశీకృష్ణ ఎమ్మెల్యే అయ్యారు. ఈ స్థానానికి తొందరలోనే ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల్లో వైసీపీకి ఈ రోజుకు బలం ఉంది. దాంతో ఆ సీటు కోసం కొంతమంది కన్నేశారు అని అంటున్నారు. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన గాజువాక నుంచి పోటీ చేసి తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన ఎమ్మెల్సీ అయ్యేందుకు చూస్తున్నారు అని వైసీపీలో మిగిలిన నేతలు గుస్సా అవుతున్నారు. ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ ఇవ్వవద్దు అని అప్పుడే ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు హైకమాండ్ని కోరినట్టుగా వార్తలు వచ్చాయి. కొత్త ముఖాలకు ఈ పదవి ఇవ్వాలని కూడా అంటున్నారు. వైసీపీలో ఈ గోల ఇలా ఉంటే విశాఖ కార్పొరేషన్ జిల్లా పరిషత్లలో వైసీపీకి మెజార్టీ ఉంది. అయితే వైసీపీలో ప్రస్తుతం ఉన్నవారు ఎంతమంది కొనసాగుతారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. కార్పొరేషన్లో కార్పొరేటర్లు టీడీపీ వైపు వెళ్తారు అని ప్రచారం సాగుతోంది. అలాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గోడ దూకేందుకు చూస్తున్నారు. నిజంగా ఎన్నికలు అంటూ జరిగితే టీడీపీ ఈ ఎమ్మెల్సీని వదులుకుంటుందా అన్నది ప్రశ్న. అయితే వైసీపీలో మాత్రం ఒకే ఒక ఎమ్మెల్సీ పోస్టు మీద ఆశలు అయితే బాగానే ఉన్నాయి. అందులోనూ నాయకుల మధ్య పోటీ కూడాను అని అంతా బుగ్గలు నొక్కునే పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.